అయితే రేపు 2024లో జరిగేటువంటి ఎలక్షన్లో ఏ విధంగా అధికార వైసీపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఏ విధంగా అధికార వైసీపీ రేపు ఉదయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు కొల్లగొడుతుందనే దాని మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేయాలి అనుకున్నటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపొద్దున అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారాన్ని చేజిక్కించుకొని 2024లో మళ్ళీ ఆ అధికారాన్ని రిటైన్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తుంది. 45 సంవత్సరాల ఘనమైన 1982లో పుట్టినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 2011, 12, 13 ఎప్పుడో పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టినటువంటి జనసేన పార్టీ. సో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా రావాలనుకుంటున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవు, స్టేక్ లేదు. వాళ్ళకి 0.67% ఎంత ఓట్లోని, నాట్ ఈవెన్ నోటంతా కూడా పోటీ పడే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ పునరుజ్జీవం తీసుకుంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఒకవేళ లాంగ్ రన్లో ఏమైనా మహా అయితే ఎలక్షన్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికే అవకాశం అయితే ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ 2024లో అధికారాన్ని కావాలి అని కోరుకునేటువంటి పార్టీల్లో తెలుగుదేశం కూటమి, అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ రెండు పార్టీలు ప్రధానంగా డిపెండ్ అవ్వాల్సింది ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఓట్ల మీద. ఈ 4 కమ్యూనిటీల ఓట్లు ఈ రాష్ట్రంలో చాలా బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బాగుపడాలి అనుకునేటువంటి వ్యక్తులను నేను మీ ద్వారా, ఈ వీడియో ద్వారా ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నా. ప్రశ్న అంటే ఇదేదో మిమ్మల్ని నిందిస్తూ అడిగేటువంటి ప్రశ్న కాదు. 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 3 పార్టీలే పరిపాలించింది, ఇంకొక పార్టీలు పరిపాలించాల. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ యాజ్ వెల్ కాంగ్రెస్ పార్టీ. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 1956 తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక బ్లూ జెండా నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ తోటి ఏర్పడినటువంటి ఒక్క పార్టీ కూడా, ఒక్క నాయకుడు కూడా స్వతంత్రంగా ఎదిగి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ఇదిగో మేము ఇంతమంది ఎమ్మెల్యేలని లేకపోతే ఒక ఎమ్మెల్యేని సాధించగలము అని చెప్పటానికి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు ఈ రోజు వరకు 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేకపోయినారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయినారు, లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రామినెంట్ దళిత లీడరు ఎస్సీ ఎస్టీల తరపు నుంచి, మైనార్టీల తరపు నుంచి, ముస్లిమ్స్ మైనార్టీల తరపు నుంచి, క్రిస్టియన్ కమ్యూనిటీ తరపు నుంచి, ప్రజాస్వామ్యాన్ని నిజంగా పరిరక్షించే భావజాలంలో నుంచి కనీసం ఒక్క వ్యక్తిని కూడా ప్రొజెక్ట్ చేయకపోవటానికి, ప్రొజెక్ట్ కాకపోవటానికి కారణం ఏంటో విశ్లేషించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదా లేదా? ఎవరైనా ఎస్సీ వర్గాల్లో నుంచి వస్తే ఖచ్చితంగా వాడు కాంగ్రెస్ పార్టీకైనా జీ హుజూర్ అనాల్సిందే, లేదా తెలుగుదేశం పార్టీ కన్నా జీ హుజూర్ అనాల్సిందే. ఏ వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నిలబడితే, ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టి నిలబడితే,
ఇండిపెండెంట్గా తన భావజాలాన్ని అన్ని పార్టీలను విమర్శిస్తూ ప్రజల కోసమే నిలబడితే వాడిని తొక్కేసేటువంటి ప్రయత్నం ఈ దుర్మార్గమైనటువంటి సమాజం, ఈ మీడియా ప్రతి 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 క్షణం, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సంవత్సరం, ప్రతి ఎలక్షన్లో ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, దీన్ని ఈ ఈ ఈ వ్యవస్థని ఢీకొట్టి, ఈ వ్యవస్థలో నుంచి ఢీకొట్టి ఒక సూర్యుడిలాగా బయటకు రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? ఎంతకాలం ఊడిగం చేస్తాం సోదరులారా చెప్పండి? ఎంతకాలం తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతకాలం ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతకాలం భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతవరకు ఇంకొకటి ఎజెండా మోసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంకొకటి దగ్గర తాకట్టు పెడతామనే ఆలోచన మనకు రావాల్సిన బాధ్యత లేదా? అదృష్టం కొద్దీ ఇంకొక 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 2-3 నెలలు ఎలక్షన్స్, బహుశా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి. నేను ప్రతి క్షణం, ప్రతిరోజు మీతో మాట్లాడతాను, మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమి అబద్ధాలు చెప్పటంలా, నేనేమి ఎవరిని విమర్శించటం లేదు సోదరులారా. నా బాధ, నా కష్టం, నా కన్నీళ్ళంతా నేను చక్కగా ఏదో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను బ్రతికేయచ్చు, నా బ్రతుకు నాకుంది, నా కష్టం నాకుంది, నా సంపాదన నాకుంది. కానీ ప్రతి క్షణం, ప్రతి సమస్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 1956 నుంచి పుట్టిన తర్వాత ఒక దళిత నాయకుడు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకుంటే అతని మీద చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం, అతని మీద జరిగేటువంటి దాడి, కనీసం ఈ కమ్యూనిటీలో నుంచి అంబేద్కర్ రిజర్వేషన్స్ వాడుకొని గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి బెయిలు రాలేదు, సుప్రీంకోర్టు కేసు కొట్టేసిందని ఒకడేమో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మీడియా ఛానల్లో గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య, ఇంతకంటే ఏదైనా ఇంతకంటే ఇక దిగజారుడుతనం ఇంకొకటి ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. అరే, చంద్రబాబు నాయుడు కోసం గుక్కబట్టి ఏడుస్తామా మనం? జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగిందని సూసైడ్లు చేసుకుంటామా? లేకపోతే నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చినాడని రైలు కింద పడతామా? లేకపోతే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయిందని పురుగుల మందు తాగుతామా? ఎక్కడ ఉన్నామయ్యా మనందరం? దళిత నాయకులు అందరం, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం ఎక్కడున్నాం మనం? మనందరం ఏం చేస్తున్నాం? మన కోసం మాట్లాడేటువంటి నాయకుడి మీదేమో బురద జల్లుతారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదజల్లితే వాళ్ళ దగ్గర ఎంగిలి మెతుకులు తీసుకొని, ఎంగిలి మెతుకులు ఏరుకొని నాయకుల మీద మన కోసం మాట్లాడే నాయకుల మీద విమర్శలు చేస్తాము. మళ్ళీ మాట్లాడేది అంబేద్కర్ గురించి. చెప్పండి, ఈ రాష్ట్రంలో నేను చేసిన తప్పేంటి చెప్పండి? దళిత బిడ్డల కోసం ఒక పార్టీ పెట్టడం నేను చేసిన తప్ప? బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ కోసం కేసులేసి, వాళ్ళ కష్టాల కోసం, వాళ్ళ కోసం ప్రతి క్షణం మీడియాలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఎదిరించడం నేను చేసిన తప్ప? డాక్టర్ సుధాకర్ కోసం పోరాటం నేను చేసిన తప్ప? ఒక డ్రైవర్ను కొట్టి చంపేస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇళ్లలో నిద్రపోతూ ఉంటే 3 రోజులు రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేసి మార్చిరీల దగ్గర కూర్చొని అనంతబాబుని అరెస్ట్ చేసేంత వరకు ఆ జిల్లాల నుంచి కదలకుండా కూర్చొని ఆ కుటుంబ సభ్యుల్ని కాపాడి అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయించి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయటం నేను చేసిన తప్ప? ఎక్కడున్నారు మీరంతా ఆ రోజున?